హాయ్ అన్న. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే చాలా దగ్గరకు వచ్చేసింది కదా. సెప్టెంబర్ 27th రోజే రిలీజ్ కదా. ఇంతకుముందు అంటే మనకు అక్టోబర్ 10th 11th ఆ టైప్లో ఉండే. ఒక 15-20 days ముందుకే వచ్చేసింది కదా. ముందే వస్తున్నాడు కదా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? సో హ్యాపీ అన్న. మాకు ఆ రోజు పండగ ఉంటుంది, ఆ రోజు దుమ్ము ఉంటుంది. మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఏమేం చేయాలనో అవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాము. మామూలుగా కాదు, వేరే లెవెల్గా రెడీ చేసి పెట్టుకున్నాం మేము. సో అది సినిమా రిలీజ్ అయితే ఆ రోజు దుమ్ము ఉంటుంది, మామూలుగా ఉండదు. మా అన్న ఇంకో సినిమాతో మంచిగా త్రిబుల్ R తర్వాత మంచి సినిమా హిట్ కొట్టబోయిండు. ఇంకోటి మంచి సినిమా మా ముందుకు తీసుకొచ్చిండు. సో అది అంటే దీంట్లో లుక్ అదంతా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మరి? వేరే లెవెల్ అన్న. ఆ లుక్, ఆ సముద్రం దగ్గర సీన్ ఉంటుంది, అది చూసి పిచ్చి అయిపోతారు మీరు. మామూలుగా కాదు, ఫ్యాన్స్కి పండగ ఈసారి అయితే అట్లా తీసుకొచ్చిండు సినిమా. అంటే ఇప్పుడు మరి ఫియర్ సాంగ్ కూడా వచ్చింది కదా. నెక్స్ట్ కూడా ఒకటి మాస్ సాంగ్ వస్తుంది అని అంటున్నారు. ఆ మాస్ సాంగ్ వస్తే ఎలా ఉంటుంది మరి? మాస్ సాంగ్ వస్తే మామూలుగా ఉండదు, కిర్రాక్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అన్న. ఆ సాంగ్ చూస్తే పిచ్చోడు అయిపోవాల్సిందే, అట్లుంటుంది సాంగ్. మాస్ సాంగ్ అయితే మీరు చూడండి, ఇంత మంచి సాంగ్ నేను ఎప్పుడు చూడలేరా అంటారు, అట్లుంటుంది సాంగ్. డాన్స్ ఎలా చేసిండు మరి అందులో? వేరే లెవెల్ అన్న, డ్యాన్స్ అయితే వేరే లెవెల్. ఇంకా ఇప్పుడు 2 సాంగ్స్ రిలీజ్ అయినాయిగా, అవి గిట్ట చాలా. అంటే ఇప్పుడు మనము మొబైల్లో చూస్తుంటే వేరేలాగా ఉంటే, థియేటర్లో చూస్తే దుమ్ము ఉంటుంది అది. ఓకే బ్రో, 1 wordలో జూనియర్ ఎన్టీఆర్ అన్న గురించి ఏమని చెప్తారు మరి? 1 wordలో జేఎన్టీఆర్ మా గుండెల్లో ఉంటాడు, మా ఎన్టీఆర్ అన్న ఎప్పటికీ, అంతే.